అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కోరికండి. కాశీ వెళ్ళాలి, శివయ్యని దర్శించుకోవాలి అనే కోరిక నాకు తీరబోతోంది. కాశీ ప్రయాణం పెట్టుకున్నాము, ఒకసారి అది క్యాన్సిల్ అయ్యింది. రెండోసారి టికెట్లు చేయించుకుంటే అది కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అదే మళ్ళీ కంటిన్యూ అయ్యింది. మూడవసారికి ఎట్టకేలకు స్వామి నుంచి అనుజ్ఞ వచ్చింది, ప్రయాణానికి రెడీ అవుతున్నామండి. అయితే నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇట్లా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ ఇటువంటిది జరగలేదండి. అట్టే మాట్లాడితే లాంగ్ జర్నీస్ ట్రైన్లో చేయటం కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఏదో ఇక్కడ నైట్ టైం ఎక్కితే మార్నింగ్ హైదరాబాద్లో దిగటం, ఇటువంటివే తప్ప, తిరుపతిలో దిగటం ఇలానే తప్ప అండి ఎక్కువ లాంగ్ జర్నీస్ ఇప్పటి వరకు చేయలేదు. మా వాళ్ళలో చాలామంది ఈ పుణ్యక్షేత్రాలకి, పుణ్య తీర్థాలకి వెళ్ళటం 15 రోజులు, 15 రోజులు, నెల రోజులు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా నేను అడిగి తెలుసుకున్నాను. అలానే మేము వెళ్ళే ఈ టూర్లో పెద్ద లగేజీ ఒకటి పెద్ద సూట్ కేసు తెచ్చుకున్న, ఒక చిన్న బ్యాగ్ కూడా తెచ్చుకోండి. మీకు కావాల్సినవన్నీ ఒక దానిలో వేసుకుని హోటల్ రూమ్కి వెళ్ళాలన్నా, లాడ్జ్కి వెళ్ళాలన్నా ఆ బ్యాగ్ని తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. పెద్ద బ్యాగులన్నీ కూడా, పెద్ద సూట్ కేసులు ఏమీ తీసుకువెళ్ళక్కర్లేదని చెప్పారు. ఇవన్నీ కూడా చెప్తారనమాట మనకండి, ముందే ఫోన్లో చెప్తారు. అందుకని ఇది ఒకటి ఆర్డర్ చేశానండి. ఇది నేను ఆర్డర్ చేసి తెప్పించడం ఇది 3వ అండి. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి తెప్పిస్తేనేమో మా ఫ్రెండ్ వాణి గారు తీసుకున్నారు. దీనికి వీల్స్ ఉంటాయి అన్నమాట అండి. ఈ జిప్పులు తీస్తే ఎంత ఎత్తు వస్తుంది బ్యాగ్. మళ్ళీ రెండోసారి తెప్పిస్తే మొన్న రమ్యకి ఎక్కువ లగేజ్ అయిపోయింది అనమాట అండి. ఈ బ్యాగ్ ఉంటే అందులో తనకి సర్ది ఇచ్చాను. ఇది మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. దీనికి వీల్స్ ఇట్లా విడిగా వస్తాయి అన్నమాట అండి. చాలా క్వాలిటీగా చాలా బాగుంటుంది. బ్యాగ్ ఇంత ఎత్తు వస్తుందండి. అడుగునున్న జిప్పులన్నీ తీసేస్తే హైట్గా వస్తుంది. మనకు కావాల్సినవి అన్నీ, ఫుడ్ ఐటమ్స్, ఇక ఏం కావాలన్నా ఇందులో అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. ఇది వాషబుల్ కూడా, తడిచినా ఏమీ అవ్వదు. బాగుంది కాబట్టి ఇది ఒకటి ఆర్డర్ చేశాను. అట్లానే మామూలుగా అలానే ఇలాంటిది వీల్స్ లేకుండా కొంచెం చిన్న సైజులో ఉంటుందండి. ఇది కూడా ఇంతకుముందు మీకు చూపించాను. ఇది మరొకటి ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట అండి. ఇది వచ్చి 379 అండి. ఇదేమో వచ్చి 999, 1000 రూపీస్ ఇది. ఏమండి, ఇలాంటివి ఒకసారి మనం తెప్పించుకుని ఉంచుకుంటే ఎప్పుడూ ఉపయోగపడతాయండి. నాకు అసలు ఇలాంటి బ్యాగ్ ఒకటి ఇంట్లో ఉన్నది అని అంటే, ఎవరికి ఎక్కువ లగేజ్ ఉన్నా సరే ఆ బ్యాగ్ ఉందిగా అది ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. అంత కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట అండి. వీల్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఈ ఒకటి తెప్పించుకున్నా, జర్నీ కోసం తెప్పించినాయి అనమాట అండి. అలానే ఇదివరకు మనకి ట్రైన్ జర్నీ అనగానే ఎయిర్ పిల్లోస్, గాలి ఊది ఎయిర్ పిల్లోస్ రెడీ చేసుకునే వాళ్ళం కదండి. ఇప్పుడైతే ట్రైన్లోనే ఇచ్చేస్తున్నారు. దిళ్ళు, దుప్పట్లు, రగ్గు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు కదా. మేము కొంచెం హైట్ వేసుకునే అలవాటు అండి, దిండు. అట్లనే నేను కాళ్ళ దగ్గర కూడా ఒక దిండు వేసుకునే అలవాటు ఉంది. నాకు పాదాలకు కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని హైట్లో పెట్టి పడుకుంటాను. అందుకని ఏం చేశానంటే ఇవి ఆర్డర్ పెట్టానండి. ఇవి 3 ఎయిర్ పిల్లోస్, ఒక ఎయిర్ పంప్. ఈ 3 ఎయిర్ పిల్లోస్, ఒక పంపు సెట్ అనమాట అండి. మా వారు, నేను, మా మరిది గారు ముగ్గురం వెళ్తున్నాగా 3 సెట్గా ఉన్నాయి. కానీ ఇది ఒకటి ఆర్డర్ చేసి తెప్పించాను. ఈ 3 పిల్లోస్ 3 కలర్స్లో వచ్చినాయి. వన్ సైడ్ ఈ కలర్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ మరొక కలర్ ఉంటుంది అనమాట. అట్లానే పంపింగ్ మిషన్, ఇదంతా ఒక సెట్గా వచ్చింది కదా. 669 రూపాయలండి ఈ సెట్ అంతా కలిపి. ఇవన్నీ ఏంటంటే వన్స్ మనం ఆర్డర్ చేసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చండి. లేదు అనుకోండి, ఒక కవర్లో పెట్టి అల్మారాలో పెట్టుకుంటే అలా ఉంటాయి కదా. నా జర్నీ కోసం ఇవి కూడా తెప్పించానండి. అలానే ఇక జర్నీలో మనకి టెంపుల్స్కి అది వెళ్ళినప్పుడు శారీ కట్టుకున్నా కూడా అండి, మామూలుగా మనం పడుకునేటప్పుడు అంటే జర్నీలో మనకి నైట్ టైం జర్నీ అలాగ అయినప్పుడు శారీ కన్నా కూడా డ్రెస్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందండి. నిజానికి ఇలా టూర్లు అవి వెళ్ళినప్పుడు నైటీలు కూడా అవాయిడ్ చేసేసి డ్రెస్ వేసుకోవటం బెటర్ అని అనిపిస్తుందండి. అందుకనే ఈ డ్రెస్సులు తెప్పించుకున్నాను. ఇవి రేటు తక్కువ, 799 అండి. కాటన్ ఫీల్ ఉంటుంది, అంటే పక్క 100% కాటన్ కాదు కానీ కాటనే. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఇవి ఇంతకుముందు ఉతికేసి కూడా వాడాము, బాగున్నాయి ఇవి. దీనిలో ఏంటంటే మనకి డ్రెస్సు పెద్దది వస్తుంది, పెద్ద సైజు. అంటే మనలాంటి వాళ్ళం వేసుకోవటానికి కొంచెం టైట్ డ్రెస్సులు, లెగ్గిన్లు ఇటువంటివి అంత కంఫర్టబుల్గా ఉండవు కదండి. కొంచెం లూజ్గా ఉండాలి, గేరా ఎక్కువ ఉండాలి. దీనికి అనుకోండి గేరా ఎక్కువ ఉన్నది. అలానే హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అండి.
ఇదిగోండి ఏమేమి ఇంకా ప్లెయిన్ అనమాట డ్రెస్ అంతా కూడా. ఇక్కడ కొంచెం ఏదో క్లాత్తోనే బటన్స్ లాగా వచ్చినాయి అంతే. హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చింది. ఎక్కువ గేరా ఉంటుంది, పెద్ద గేరా ఉంటుంది. అట్లనే బాటమ్ కూడా మనకి ఫుల్ లెంత్ వచ్చిన బాటమ్ అండి. సో మనకి ఇది కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత చున్నీ మెయిన్ అండి. చున్నీ పెద్ద చున్నీలు మనకి అవసరం అవుతుంది, ఎందుకంటే మనం ఇట్లా 2 వెంపులా వేసుకుంటాం కదా. అలాగా పెద్ద చున్నీతోటి వచ్చిన ఈ డ్రెస్సులు ప్రైస్లో కూడా తక్కువ ఉన్నాయి. డ్రెస్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 799 రూపీస్. చాలా బాగుంది, క్వాలిటీ అయితే నెంబర్ 1గా ఉన్నదండి. అందుకని తెప్పించాను. తర్వాత అందులోనే ఇది కూడా ఈ కాటన్ ఫీల్ తోటి ఉన్న ఈ డ్రెస్ కూడా ఒకటి తెప్పించాను. ఇది ప్రత్యేకించి జర్నీస్ కోసం నేను తెప్పించుకున్నాను అనమాట అండి. ఇది కూడా ఏం లేదు, జస్ట్ కాటన్తోనే ఇట్లాగా, అంటే కొంచెం మనకి ఈ వర్క్ అలా కాకుండా ఇట్లా సింపుల్గా ఉన్నాయి అనుకోండి, నైట్ టైం వేసుకున్నా మనకేమి అన్కంఫర్టబుల్, మన నైట్ టైం అట్లా వేసుకున్నా మనకేమి ఇబ్బంది ఏమీ కలిగించదు. అందుకని ఇది ఒకటి అనమాట అండి. ఇది కలర్ కూడా బాగున్నది. ఇదిగోండి ఇలా అనమాట ఈ డ్రెస్. యోక్ పార్ట్ మాత్రం ఇలాగా వేరే క్లాత్ వచ్చింది అంతే. దీనికి బాటమ్ వచ్చి ఇలాగా, ఇదొకటి బాటమ్ అండి. బాటమ్ కూడా మామూలు ఫ్రీగా ఉండే బాటమే, టైట్గా ఉండే లెగ్గిన్ ఆ టైప్ కాదనమాట అండి. అలానే దీనికి చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ వచ్చింది దీనికి కూడా. సో మనకి కంఫర్టబుల్గాను ఉంటుంది. 3 పీసెస్ సెట్ తక్కువ ప్రైస్లో వచ్చింది కాబట్టి ఇవి 2 ఆర్డర్ చేసుకున్నాయి. జర్నీ కోసం రెడీ చేసుకున్నాయి అనమాట అండి ఇవన్నీ కూడా మనకి ఈ 2 డ్రెస్సులు కూడా 799 పడ్డాయి. అలానే జర్నీ కోసం తెప్పించుకునే బ్యాగులు ఇవన్నీ కూడా నేను సమకూర్చుకున్నాయి అనమాట. అంటే అంతా బాగుంటుందంట కానీ అండి, ఒక్క విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. అదేంటిదంటే బాత్రూమ్స్ విషయంలో కొంచెం ఇలా తీర్థయాత్రలు ఇవి వెళ్ళినప్పుడు బాత్రూమ్స్ అన్ని చోట్ల నీట్గా ఉండవంటండి. దానివల్ల ఎక్కువగా ఎదుర్కొనేది ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అని ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఎదుర్కొంటూ ఉంటాం కదా. అది మాత్రం చెప్పారు. దానికోసం నన్ను భయవేసి మా డాక్టర్ గారికి ఫోన్ చేశాను అనమాట. మేము ఇట్లా టూర్ వెళ్తున్నామండి, ఏమన్నా జాగ్రత్తలు ఉంటే చెప్పండి. నేనంటేను సింపుల్ జాగ్రత్తలు మీరు పాటిస్తే సరిపోతుందమ్మా. ఫుడ్ అయితే ఎట్లనో మంచిదే పెడతారు, ఫుడ్ మీరు బయట దొరికే ఫుడ్ వాటికన్నా కూడా ట్రైన్లో ఏదైతే మీకు ఫుడ్ అది పెడతారో అదే మీరు తీసుకోండి. ఇప్పుడు అంతా కూడా బాగా పెడుతున్నారని చెప్పారు. నో డౌట్ ఫుడ్ అయితే. నెక్స్ట్ బాత్రూమ్స్ విషయంలో అయితే 2 జాగ్రత్తలు చెప్పారండి. ఇవి బాత్రూమ్ కమోడ్ మీద వేసే షీట్లు అనమాట అండి. అంటే మన పేపర్తో తయారు చేసి పేపర్ నాప్కిన్స్ ఎట్లా అండి అట్లా అనమాట. ఇవి కమోడ్ నాప్కిన్స్ అనుకుంటా, కరెక్ట్గా చెప్పాలంటే అవి కమోడ్ మీద వేసే షీట్లు అండి. ఇది 1+1 ఆఫర్లో ఉన్నదండి. 119 రూపాయలకి 2 ప్యాకెట్లు వస్తాయి అన్నమాట. ఇటువంటి యూస్ చేసినప్పుడు మనకి జర్మ్స్ అవన్నీ కూడా ఏమీ అంటకుండా ఉంటాయి అని చెప్పి ఇది ఒకటి చెప్పారనమాట. ఇవి అమెజాన్లో దొరికినాయండి. నాకు చాలా గమ్మత్తుగా అనిపించినాయి, ఇటువంటివి కూడా దొరుకుతాయా అని చెప్పి. విడిగా షాపుల్లో అయితే ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు తెలియదండి. ఇవి పెద్ద ఖరీదు కూడా ఏం కాదు కాబట్టి ఒక ప్యాక్లో 2 వచ్చినాయి అనమాట. ఇట్లాగా ఇవి ఆర్డర్ చేసి తెప్పించాను. అలానే బాత్రూమ్స్ యూస్ చేసేటప్పుడు కంపల్సరీ శానిటైజర్ని యూజ్ చేయండి. బాత్రూమ్ శానిటైజర్ అనమాట ఇది యూజ్ చేయటం వల్ల కూడా జర్మ్స్ అవన్నీ ఏమీ అంటకుండా ఉంటాయి అని చెప్పారు. ఇది కూడా 2 కలిపి ప్యాక్ వచ్చింది. ఇది ఒకటి ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట అండి. ఇది కూడా 1+1 ఆఫర్లో ఉన్నదండి. ఇవి 2 బాటిల్స్ కలిపి 189 రూపీస్ అనమాట. ఇలానే 2 కలిపేసి ఒకే ప్యాక్ కింద వచ్చేస్తుంది మనకి. ఇవి 2 జర్నీ కోసం తెప్పించినాయి, ఎస్పెషల్లీ బాత్రూమ్స్ కోసం తెప్పించినాయి అండి. ఏంటండి ఇలాంటివి కూడా చెప్తున్నారు అని అనుకోకండి. నేను ఇదే ఫస్ట్ అండి ఇట్లాగా వినటం కూడా, ఇలాంటివి ఉంటాయి అని వినటం కూడా ఇదే ఫస్ట్. అలానే ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. అలానే నేను తీసుకునే జాగ్రత్తలు కూడా మీకు చెప్తూ ఉన్నాను అనమాట అండి. అన్నీ సర్దుకుంటున్నా. కొంచెం ఈ జర్నీ టెన్షన్ అయితే ఉన్నదండి, సహజంగా ఉంటుందంట. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను ఇలా ఇన్ని రోజులు ట్రైన్లో జర్నీకి వెళ్తాం కూడా, అందువల్ల
కానీ ఏది ఏమైనా సరే స్వామి దయతోటి హ్యాపీగా జర్నీ చేసి వస్తాను అని మాత్రం అనిపిస్తూ ఉన్నది. అలానే నేను తెప్పించుకున్న ఈ సామాన్లన్నీ కూడా ఈ జర్నీ కోసం తెప్పించుకున్న వీటన్నిటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకవేళ మీరెవరన్నా జర్నీస్ పెట్టుకుంటే గనక ఇట్లా లాంగ్ జర్నీస్ ఇటువంటివి ఉన్నా, లేదా ఎక్కడికన్నా బయట ప్రయాణాలు చేస్తున్నారు నానన్న ముఖ్యంగా బాత్రూమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే కంఫర్టబుల్ డ్రెస్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి. అలానే లగేజ్ విషయంలో కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా అండి? ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.